పాపం జగన్దే. అవ్వాతాతల ప్రాణాలు పణంగా పెట్టి రాజకీయాలా? జవహర్ రెడ్డి పెన్షన్ దారుణాలు కనిపించడం లేదా? పెన్షన్దారులను ఇక్కట్ల పాలు చేసిన ప్రభుత్వం, బ్యాంకుల దగ్గర బారులు తీరిన లబ్ధిదారులు, గంటల తరబడి నిరీక్షణ, అక్కడ కనీస సౌకర్యాలు కరువే. సొమ్మసిల్లిన పలువురు మహిళలు, వేలాది మంది ఖాతాల్లో జమ కాని సొమ్ము. ఈ పాపం జగన్దేనట. కాదు, ఈ పాపం కూటమిదే అని, ఈ పాపం చంద్రబాబు నాయుడుది, నిమ్మగడ్డ రమేష్ కుమార్ది అని చెప్పి వీళ్ళు చెబుతారు. 65 లక్షల మంది నేను రోడ్ల మీదకి మీరు ఎవరైతే వచ్చి బారులు తీరారు, గంటల తరబడి నిరీక్షణ చేసిన వాళ్ళు మైకులు పెడితే చెప్తుండ్రు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి. దుర్మార్గుడు, మా ఉసురు తగిలిద్ది చంద్రబాబు నాయుడు గారికి అని చెప్తున్నారు. నువ్వు మళ్ళీ ఈ పాపం జగన్ది ఎట్లయితే 58 నెలల పాటు పంపిణీ చేసినోడిదేం పాపం అయింది, ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకొని ఆపినోడిదేమో పుణ్యమా? ఇదెక్కడ పాపం, ఇదెక్కడ పుణ్యం? ఏంది మీకు పుణ్యం అంటే? పాపం అంటే మీనింగ్ ఏంది? డెఫినేషన్ ఏంది మీ అర్థంలో? అంటే వేధించి 33 మందిని చంపి 65 లక్షల మందిని రోడ్ల మీద తీసుకొచ్చినోడు పుణ్యాత్తుడా? 58 నెలల పాటు 65 లక్షల మందికి గుట్టుగా మూడో కంటికి తెలకుండా దేశపై పెన్షన్ పంపిణీ చేసి కడుపులో చల్లగాలకుండా వాళ్ళు అడుగు బయటికి పెట్టకుండా పంపిణీ చేసినోడు పాపం చేసినట్ట. ఈ పాపం జగన్ ఎట్లయిద్ది అని 65 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఈరోజు నిలదీస్తున్నారు. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని, ఏబిఎన్ రాధాకృష్ణని, రామోజీరావుని, పురంధరేశ్వరి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ని మొట్టమొదటిగా. మీరు కాదా చేసింది? మళ్ళీ మీరంతా ఏంది? ఏ బ్యాచ్ మీది అంతా? ఒక కులం కట్టుబాటు లెక్క. అంటే పేదలంటే అలుసు. 65 లక్షల మందిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అట్టడుగు వర్గాలకు సంబంధించిన పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళకి ఇంటికి తీసిపోయి గౌరవించి ఇయటమైంది. మాలాంటి వాళ్ళకి ఇవ్వాలి తప్ప పేదోళ్ళని అట్లా గౌరవిస్తారా? పెత్తందారులమే మా పరపతి ఏం కావాలా, మా కథ ఏం కావాలా, వాళ్ళు ఏదో పెద్ద వివిఐపీ లెక్క ఇంటికి తీసిపోయి ఇయటమేదని మీ ఉద్దేశం. మీ కుట్ర, మీ కపట నీతి, మీ కపట ప్రేమ కనపడుతుంది. మళ్ళీ దాన్ని జగన్దే పాపం అట. బుద్ధి ఉండాలి, కొద్ది సిగ్గన్న ఉండాలి. 2,66,000 మంది వాలంటీర్లు ఉంటే వాళ్ళతో చక్కగా పంపిణీ చేస్తుంటే 58 నెలల పాటు ఎన్నికల కోడ్ని అడ్డం పెట్టుకొని ఉత్తరాలు రాసి, వార్తలు రాసి ఆపి, మళ్ళీ ఈ పాపం జగన్దే. ఇప్పటికైనా కళ్ళు తెరవరా? కళ్ళు తెరవాల్సింది దేవుడు. ఆపినోడు కళ్ళు తెరవాలా. ఆపినోడు కళ్ళు తెరిచి లెటర్ రాయాలా ఎలక్షన్ కమిషన్. తప్పు చేసిన అని చెంపలేసుకొని లెటర్ రాయాలా. మీరు పంపిణీ చేయండి వాలంటీర్ వ్యవస్థతోనే అని చెప్పి అడగాల. సొమ్మసిల్లిన పలువురు మహిళలు, సొమ్మసిల్లడానికి కారణం నిమ్మగడ్డ రమేష్ కుమార్, చంద్రబాబు నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణ, రామోజీరావు. మళ్ళీ మీరు నీతులు వల్లించొద్దు. మీరు అసలు మాట్లాడే అర్హత లేదు మీకు. ఈ వార్త రాసే అర్హత ఈనాడు సంస్థకు లేదు. మీరు గక్కిన విషయమా? మామూలు విషయమా? మీ ఉద్దేశం ఏంది? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన చిన్న కుటుంబాలకు సంబంధించిన పేద మహిళలకి, పేద వృద్ధులకి ఇంటికి తీసిపోయటం ఈయటం ఏంది? వాళ్ళని ఆఫీస్ చుట్టూ తిప్పాలి కదా. మన ప్రెస్టేజ్ ఏం కావాలా అనే ఉద్దేశం మీద అనమాట అనేది ఇలా వాళ్ళు అనుకుంటారు పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు గౌరవం ఇవ్వటం ఏంది? మాలాంటి పెత్తందారులకి, మాలాంటి బడా పెట్టుబడిదారులకు గౌరవం ఇవ్వాలి. మా ఇళ్ళకి ఆఫీసర్లు గవర్నమెంట్ రావాలి తప్ప వాళ్ళ ఇళ్ళకి పోవటం ఏంది? గవర్నమెంట్ అనే వ్యవస్థ వాళ్ళ ఇళ్ళకి పోవటం ఏంది? వాళ్ళని అంత గౌరవించడం ఏంది? వాళ్ళు మమ్మల్ని లెక్క చేస్తారా రేపు అనే ఒక పెత్తందారి దొరతనం అనవడం ఇది. మళ్ళీ మీ వార్తలు రాయటం, మీరు మళ్ళీ నీతులు చెప్పటమా? ఈ ఫోటోలు వేసి, ఈ ఫోటోలు కారణం ఎవడు? చంద్రబాబు నాయుడు కాదు, మీరు కాదు. ఎస్, ఇప్పటికైనా చెప్పండి, రాయండి జూన్ 1న ఇవ్వని. ఇప్పుడు ఇంకా మిగిలిన వాటిని వాలంటీర్లతో పంపిణీ చేయనండి అడగండి. ఇవ్వాల వితిన్ మినిట్స్లో పంపిణీ చేస్తారు. మీరు అడగరు ఎందుకు? కుతంత్రం. వాళ్ళ ఇళ్ళకి పోయి పంపిణీ చేయడం ఏంది? 58 నెలల పాటు మనకు అవకాశం రాలి, లేకపోతే ఎప్పుడో కట్ చేసి పారేస్తాం. ఇప్పుడు అవకాశం వచ్చింది ఎన్నికల కోడ్ రూపంలో. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేడు, కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ మీద మనం ఒత్తిడి తేవచ్చని తెప్పించారు, వేశారు అనేది వాళ్ళు అనుకుంటున్నారు. 65 లక్షల మందికి సంబంధించిన వాళ్ళ గోస అది, మామూలు గోస కాదు.